ఈరోజు మన ఈ లోతైన విశ్లేషణలో ఒక సామాన్యుడి పోరాటం న్యాయ వ్యవస్థను ఎలా మార్చేసిందో తెలుసుకుందాం. ఖచ్చితంగా. మన ముందున్న లీగల్ డాక్యుమెంట్ల ఆధారంగా లలిత కుమారి వర్సెస్ గవర్నమెంట్ ఆఫ్ యూపీ అనే ఈ చారిత్రాత్మక సుప్రీంకోర్టు తీర్పును పరిశీలిద్దాం. అవును, ఇది కేవలం ఒక లీగల్ కేసు మాత్రమే కాదు, ఆ భోలా కామత్ అనే ఒక తండ్రి పడిన ఆవేదన ఇది. నిజమే. తన మైనర్ కూతురు లలితాకుమారి కిడ్నాప్కి గురైతే ఆ తండ్రి ఆందోళనతో పోలీస్ స్టేషన్కి పరుగులు తీశాడు. కానీ అక్కడ పోలీసులు కనీసం ఎఫ్ఐఆర్ నమోదు చేయడానికి కూడా నిరాకరించారు. ఇక్కడే అసలు చట్టపరమైన సమస్య బయటికొచ్చింది. ఒక పౌరుడు ఆపదలో ఉండి ఫిర్యాదు ఇవ్వగానే దాన్ని నమ్మాలా వద్దా అని నిర్ణయించే అధికారం పోలీసులకు ఉందా, లేక కేసు నమోదు చేయడం వారి చట్టపరమైన బాధ్యత అనేది ఈ కేసుతో తెరపైకొచ్చింది కదా. సరిగ్గా అదే. ఇక్కడ ప్రధానంగా మన సిఆర్పిసిలోనే సెక్షన్ 154 చుట్టూ ఉన్న గందరగోళం కనిపిస్తోంది. అంటే ఫిర్యాదులోని వాస్తవాలను ముందుగా నిర్ధారించుకునే విచక్షణ అధికారం పోలీసులకు ఉందా లేదా అన్నది ప్రశ్న. అవును. దీని వెనుక ఒక పెద్ద సైద్ధాంతిక ఘర్షణే ఉంది. ఒకవైపేంటంటే బర్కింగ్ ఆఫ్ క్రైమ్ అంటారు. బర్కింగ్ ఆఫ్ క్రైమ్ అంటే తమ స్టేషన్ పరిధిలో నేరాల గణాంకాలను తక్కువగా చూపించడానికి పోలీసులు కావాలనే ఎఫ్ఐఆర్ నమోదు చెయ్యకపోవడం. కరెక్ట్. దానికి విరుద్ధంగా ఇంకోవైపు చూస్తే కక్ష సాధింపు కోసం తప్పుడ ఫిర్యాదిస్తే వెంటనే కేసు నమోదు చేయడం వల్ల అమాయకులను వేధించినట్లవుతుంది. అంటే అది నేరుగా రాజ్యాంగంలోని ఆర్టికల్ 21 కల్పించే జీవించే హక్కుకు భంగం కలిగిస్తుంది కదా. ఖచ్చితంగా. సుప్రీంకోర్టు ముందున్న అతిపెద్ద సవాలు కూడా ఇదే. ఈ రెండు సమస్యల మధ్య ఒక సరైన బ్యాలెన్స్ తీసుకురావాలి. మరి కోర్టు దీన్ని ఎలా విశ్లేషించింది, చట్టంలోని పదాలను ఎలా అన్వయించింది? ఇక్కడే కోర్టు చట్టంలో రాసి ఉన్న షెల్ అనే పదాన్ని, అంటే తప్పక అనే పదాన్ని అక్షరాల అన్వయించింది. ఓహో, అంటే ఎవరైనా ఇచ్చిన సమాచారం కాగ్నిజబుల్ నేరమని తేలితే? అవును. కిడ్నాప్ లేదా హత్యలాంటి తీవ్రమైన కాగ్నిజబుల్ నేరమైతే ఎఫ్ఐఆర్ నమోదు చేయడం పోలీసులకు తప్పనిసరి. ఇక్కడ సామాన్యులకు ఒక సందేహం రావచ్చు. ఎఫ్ఐఆర్ నమోదు కాగానే వెంటనే అరెస్ట్ చేస్తారేమో అని. అవును, ఆటోమేటిక్ అరెస్టులు మొదలైతే మళ్ళీ తప్పుడు కేసుల వల్ల అమాయకులు బలవుతారు కదా. అందుకే సుప్రీంకోర్టు ఒక క్లారిటీ ఇచ్చింది. ఎఫ్ఐఆర్ వేరు, అరెస్టు వేరు. కేసు నమోదు చేయడమంటే వెంటనే చేతికి బేడీలు వేయడం కాదు. అంటే దర్యాప్తును ప్రారంభించడానికి ఎఫ్ఐఆర్ కేవలం ఒక ముందస్తు అడుగు మాత్రమే అన్నమాట. కరెక్ట్. ఇలా చేయడం వల్ల బాధితులకు వెంటనే న్యాయపరమైన ప్రక్రియ మొదలవుతుంది. అదే సమయంలో నిందితుల హక్కులకు భంగం కలగదు. ఇది చాలా బ్యాలెన్స్డ్గా ఉంది. కానీ అన్ని కేసులు ఇంత స్పష్టంగా ఉండవు కదా. ఇప్పుడు వివాహ వివాదాలు లేదా వాణిజ్య లావాదేవీల కేసులుంటాయి. మంచి పాయింట్ రైజ్ చేశారు. ఇలాంటి సంక్లిష్టమైన కేసుల్లోనే సుప్రీంకోర్టు ఒక చిన్న మినహాయింపు ఇచ్చింది. అదే ప్రాథమిక విచారణ. ప్రిలిమినరీ ఎంక్వైరీ కదా. అంటే మెడికల్ నెగ్లిజెన్స్ లేదా అవినీతి ఆరోపణలున్నప్పుడు ఇది వర్తిస్తుందా? అవును. అలాగే అసాధారణ జాప్యం జరిగిన కేసుల్లో కూడా పోలీసులు ప్రాథమిక విచారణ చేసుకోవచ్చు. కాని దీనికి కేవలం 7 రోజుల గడువు మాత్రమే ఉంటుంది. ఈ 7 రోజులు కేవలం ఆ ఫిర్యాదులో ఉన్న వాస్తవాలను, సాక్ష్యాలను నిర్ధారించుకోవడానికేనా? అస్సలు కాదు. ఇక్కడ చాలామంది పొరబడుతుంటారు. ఈ గడువు వాస్తవాలను తేల్చడానికి కాదు, కేవలం అందులో అసలు కాగ్నిజబుల్ నేరముందా లేదా అని నిర్ధారించడానికి మాత్రమే. ఓహో, నేరం జరిగినట్లు అనిపిస్తే ఆ తరువాత వెంటనే ఎఫ్ఐఆర్ నమోదు చెయ్యాల్సిందే అన్నమాట. ఖచ్చితంగా. ఈ తీర్పు సామాన్యుల జీవితాలపై చాలా స్ఫూర్తిదాయకమైన ప్రభావాన్ని చూపుతుంది. నిజమే. తీవ్రమైన నేరాల విషయంలో పోలీసులు ఎఫ్ఐఆర్ నిరాకరించకూడదు అని గట్టిగా గుర్తు చేస్తోంది. అలాగే న్యాయవాదులు కూడా ఆ ప్రాథమిక విచారణకున్న 7 రోజుల గడువును కఠినంగా పర్యవేక్షిస్తూ ఉండాలి. ఆలోచించాలి. చెప్పండి. ఎఫ్ఐఆర్ నమోదు తప్పనిసరి అయినప్పటికీ క్షేత్రస్థాయిలో ఒకవేళ పోలీసులు ఆ 7 రోజుల గడువును పదే పదే ఉల్లంఘిస్తే పరిస్థితి ఏంటి? అవును. ఆ జాప్యానికి క్షేత్రస్థాయిలో పోలీసులను వ్యక్తిగతంగా బాధ్యతలను చేసే సరైన యంత్రాంగం మనకుందా అనేది చాలా పెద్ద ప్రశ్న. నిజమే. ఇది శ్రోతలను మరింత లోతుగా ఆలోచించేలా చేసే అంశం. ఈ అకౌంటబిలిటీ ఎలా తీసుకురావాలో ఆలోచించండి. మరో ఆసక్తికరమైన అంశంతో మళ్ళీ కలుద్దాం.